నిన్న బెంగళూరులో పవన్ కళ్యాణ్ చేసిన ఒక కామెంట్ ఇప్పుడు మస్తుగా దూరం పోయిందంట. అది ఏందనంటే ఇక బెంగళూరులో అడవుల్ని దోచుకునేటోళ్ళని హీరో లెక్క చూపించడం అనే కామెంటు ఇప్పుడు చాలా వైరల్ గా మారిందంట. ఎందుకనంటే ఇక ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఆ క్యారెక్టర్ తోని సైన్మా ఒకటే సైన్మా వచ్చింది, గది ఇట్లా పుష్ప సైన్మా. ఇక అందుకనే అల్లు అర్జున్ ని ఉద్దేశించి ఇక ఈయన ఇట్లా మాట్లాడిండనే పలువురు అయితే విశ్లేషిస్తున్నారు. ఇక దీంతో సోషల్ మీడియాలో గిట్లా భారీ ఎత్తున చర్చ జరుగుతున్నదంట. మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనుకుంటా వీళ్ళు పరస్పర వివాదాలు అనేది చేసుకుంటున్నారంట. మళ్ళా నిజానికి చూసుకుంటే పవన్ కళ్యాణ్ గిట్లా ఏదో ఎవరినో కావాలని కించవర్షాలను లేకుంటే జాతీయ అవార్డు సాధించిన అల్లు అర్జున్ ని ఉద్దేశించి అనాలను అటువంటివి ఏం లేకుండా ఖచ్చితంగా ఆయన అట్లాంటి మాటలు మాట్లాడలేదు అనేది మాత్రం అర్థమవుతున్నది. ఎందుకనంటే ఇక ఆయన మా చెప్పింది వేరే రకంగా అర్థమైంది అంతే. ఎందుకనంటే నిజానికి గతంలో గిట్లా చట్టరీత్యా నేరాల గురించి గటువంటి కథలు చేసుడు అనేది ఇక ఇప్పుడు చూస్తున్నది ఏం కాదు. గతంలో గట్ల సాన సైన్మాలు వచ్చినాయి. ఇక గతంలో మస్తు గొప్ప సైన్మా ఆయన విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన నాయకుడు సైన్మాల గిట్లా ఈయన ఇల్లీగల్ దందాలే చేసుకుంటూ పోతాడు. ఇక ఆ తర్వాత రీసెంట్ గా వచ్చిన వాల్తేరు సైన్మాల గిట్లా ఇక కళ్ళు దుకాణం పెడతాడు, కళ్ళు వ్యాపారమే చేస్తాడు గిట్లా. ఇంకా అంతకుముందు ఇక యువనటుడు చేసిన దుల్కర్ సల్మాన్ కురూప్ సైన్మాల గిట్లా ఈయన నేరాలు ఘోరాలు చేసుకొని తప్పించుక తిరుగుతూ ఉంటాడు. ఇక ఆయనను పట్టుకోవడం ఎవరి తరం కాదు అనేటట్టుగానే చూపించారు. కానీ ఇప్పుడు ఇక ఈయన మాట్లాడాల్సుకున్న ముచ్చట ఏందనంటే గిట్లా చెప్పుకుంటా పోతే శానా సైన్మాలే ఉన్నాయి. గట్లా అని ఇక నేరము ఇక ఏదో క్రైమ్ని ఇట్లా మనము పెంచుతున్నాం అని చెప్పలేం. కానీ నిజానికి వాస్తవానికి చూసుకుంటే మాత్రం పవన్ కళ్యాణ్ ఉద్దేశం ఏందనంటే ఇక ఆయన చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే అసలు గిట్లా ఒకప్పుడు చూసుకుంటే గిట్లా చట్టరీత్యమైన హీరో లక్ష్యం మాత్రం మంచి లక్ష్యమే ఉండేటట్టు పాత్రలు ఉండేవి. కానీ ఇప్పుడు అన్ని తప్పైనా కానీ అన్నిటినీ ఒప్పు అనే రీతిలో వాళ్ళ పాత్రలు రాస్తున్నారు. కాబట్టి చేయక తప్పుతలేదు అనుకుంటా ఈయన చెప్పాలనుకున్న పాయింట్ అన్నమాట. ఇక కానీ ఇక కేవలం ఇది పుష్పకి మాత్రమే ఆపాదించడం కరెక్ట్ కాదనుకున్న లాజిక్ అన్నమాట. ఇక గందుకని చెప్పేసి ఈయన ఏదో రాజకీయ ప్రసంగాల్లా చేసిన మాట గురించి ఇట్లా వివాదాలు చేయడు, ఇట్లా వేరే రకంగా అర్థం తీసుకొచ్చి మాట్లాడు ఎంతవరకు కరెక్ట్ అని అందరూ అంటున్నారు. మళ్ళా మొత్తం మీద చూసుకుంటే ఇక అసలు ఈ ముచ్చట గురించి ఫ్యాన్స్ అసలు నిజాలు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడుకుంటే అసలు ఇది చర్చనీయాంశమైన ముచ్చట కాదని చెప్పుకోవచ్చు. ఇక ఈ ముచ్చటంతా ఇన్న తర్వాత ఇక మీకేమనిపిస్తున్నది? ఇక దీంట్లో ఆ పవన్ కళ్యాణ్ ఎవరిని ఉద్దేశించి అన్నాడో మీకు ఇట్లా అర్థమైనదా? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడగంటుంటుందో అది కూడా నొక్కుని మళ్ళీ వస్తా.